ఈ రోజు అనసూయ గారి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అనసూయ గారు అంత సిగ్గుమాలని పని చేస్తుంది. ఆ రోజు మన స్త్రీ గౌరవం కోసం మన శివాజీ గారు మన స్త్రీ జాతి మొత్తం కప్పుకునే దాని గురించి మన గౌరవం గురించి మాట్లాడితే ఆ రోజు నువ్వు ఇప్పుకునే దాని గురించి మాట్లాడి స్త్రీగా చచ్చిపోయినావు. గౌరవం నిలబెట్టుకోలే ఎక్కడ. అప్పుడు సిగ్గుపోగొట్టుకున్నావు. మన నారాయణుడు నరుడవతారం ఎత్తి భార్యాభర్తల బంధం అంటే ఎట్టుంటదో మన రాములవారి స్వామిని చూసి భర్త నేర్చుకోవాలా, మన సీతాదేవిని చూసి భార్య నేర్చుకోవాలా. స్త్రీ గౌరవం అంటే ఎట్టుంటదోనని మన ప్రజలకి సందేశం ఇచ్చిండు సీతారాముల వారు స్వామి. రాజ్యం ఏలి అట్టాటి రాముల వారి స్వామిని నిందించను, హిందువును అవమానించను. అప్పుడు మన హిందువులందరూ నిన్ను బుద్ధి చెప్పారు. అయినా నీకు సిగ్గు రాలేదు. మళ్ళా ఇప్పుడు బొట్టు గురించి, గాజుల గురించి, పూలు గురించి, భర్త చచ్చిపోతే ఎందుకు తీయాలా అని మాట్లాడుతున్నావు. అసలు నిన్ను ఎవరు అడిగారమ్మా? ఇంక నీకు సిగ్గు రాదా? నువ్వు ఎట్టా మనమోసింది దాని అలాగనే ఉంటాను. భర్త ఉన్నా కూడా బొట్టు పెట్టుకోవట్లా, గాజులు పెట్టుకోవట్లా. అసలు ఇప్పుడు జనం అంతా అట్టనే ఉంటారు. ఆడవాళ్ళు ఎరబోసుకొని తిరుగుతుండ్రు, పూలు పెట్టుకోవట్లా, బొట్టు పెట్టుకోవట్లా, గాజులు వేసుకోవట్లా. అయినా నిన్ను ఎవరు అడిగారు? మళ్ళా నువ్వు రెచ్చగొడుతున్నావు అంటే నువ్వు మన భారతదేశాన్ని పుట్టలేదా? మన హిందువు కాదా? నువ్వు పాకిస్తాన్ పుట్టినవా? టెర్రరిస్టువా? అందుకే ఈ పరంగా యావత్ ప్రపంచం నీకు బుద్ధి రావాలని స్త్రీ జాతి నీ ముఖం మీద ఉమ్మేస్తుంది. ఈ పరంగా నీకు సిగ్గు రావాలని నేను కోరుకుంటాను.